పెట్రా జార్డన్లోని ఒక అద్భుతమైన ప్రాచీన నగరం. ఇది ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. రెడ్ సీ తీరం నుండి సిరియా వరకు విస్తరించిన బాణీ వాణిజ్య మార్గంలో కీలకమైన కూడలిగా ఉన్న ఈ నగరం నాబతీయుల అద్భుతమైన నిర్మాణ కళా నైపుణ్యానికి నిదర్శనం. నాబతీయులు ఒక ట్రైబల్ గ్రూప్. వీరు ప్రస్తుతం జార్డన్లోని నైరుతి ప్రాంతంలో నివసించేవారు. వీరు మొదట సంచార జీవనం చేసేవారు. వారికి ఎడారి జీవనం గురించి లోతైన అవగాహన ఉండేది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో వారు పెట్రా నగరాన్ని స్థాపించారు. ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇది వాణిజ్య మార్గాలకు సమీపంలో ఉండటమే కాకుండా శాశ్వతమైన వాటర్ బాడీ కూడా ఉండటం. నాబతీయులు తమ అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో పర్వతాలను తవ్వి నగరాన్ని నిర్మించారు. వారు నీటి నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది ఎడారి వాతావరణంలో జీవనానికి అవసరమైన నీటిని సరఫరా చేసింది. అలాగే వారు వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి మార్గాలను నిర్మించారు. పెట్రా నగరం వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు, పట్టు, బంగారం మరియు ఇతర విలువైన వస్తువులు వర్ధిల్లాయి. పెట్రా నగరం నాబతీయుల సంస్కృతి మరియు సంపదకు నిదర్శనం. ఇక్కడి ప్రతి నిర్మాణం ఒక కళాఖండం. అత్యంత ప్రసిద్ధమైన నిర్మాణం అల్ ఖజ్నీ. దీన్ని ఖజానా లేదా ట్రెజరీ అని పిలుస్తారు. అది పర్వతంలో చెక్కబడిన ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది గ్రీకో రోమన్ శైలిలో నిర్మించబడింది. ఇది నాబతీయుల సంస్కృతి యొక్క వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. పెట్రా నగరం కేవలం వాణిజ్య కేంద్రం మాత్రమే కాదు, ఇది ఒక ముఖ్యమైన మత కేంద్రం కూడా. నాబతీయులు బహుదేవుడిని నమ్మేవారు మరియు వారు తమ దేవుళ్లకు అంకితమైన ఆలయాలను నిర్మించారు. పెట్రాలో కనుగొనబడిన శిల్పాలు మరియు ఇతర వస్తువులు నాబతీయుల మత విశ్వాసాల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. క్రీస్తు శకం 106లో రోమన్లు నాబతీయులను జయించిన తరువాత పెట్రా రోమన్ ప్రావిన్స్ అయింది. అయితే పెట్రా తన వాణిజ్య ప్రాముఖ్యతను కొనసాగించింది. అంతేకాకుండా సముద్ర మార్గాల అభివృద్ధి మరియు 363లో వచ్చిన భూకంపం నగరం యొక్క క్షీణతకు దారితీసింది. పెట్రా నగరం గురించి చాలా కాలం పాటు మర్చిపోయారు. 1812లో స్విస్ పరిశోధకుడు జాన్ లూయిస్ దీన్ని తిరిగి కనుక్కున్నారు. ఆయన కనుక్కున్న తరువాత పెట్రా ప్రపంచానికి తెలిసింది. పెట్రా నగరం యొక్క అద్భుతమైన చరిత్ర మరియు సంస్కృతి దృష్టిని ఆకర్షించింది. 1985లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. అంతేకాకుండా 2007లో ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటిగా ఎన్నికైంది. పెట్రా నగరం యొక్క పునరుద్ధరణ ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రకృతి శక్తులు, మానవ జోక్యం మరియు పర్యాటకం నగరానికి ముప్పుగా ఉన్నాయి. పెట్రాను సంరక్షించడానికి మరియు భవిష్యత్తు తరాలకు అందించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెట్రా నగరం మానవ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం. ఇది మనకు మన పూర్వీకుల నాగరికత, నైపుణ్యం మరియు సృజనాత్మకత గురించి చాలా నేర్పుతుంది. పెట్రా నగరం మన గతాన్ని అర్థం చేసుకోవడానికి మరియు భవిష్యత్తును రూపొందించడానికి ఒక ప్రేరణగా ఉండాలి.